చర్లపల్లి సాఫ్ట్వేర్ విజయారెడ్డి కేసుకు సంబంధించి ఇంకా మిస్టరీ వీడలేదు. అండ్ ఆర్టీవీ చాలా ఎక్స్క్లూజివ్గా ఒక్క విషయాన్ని మాత్రం మీకు చెప్పాలనుకుంటుంది, చాలా స్ట్రైట్గా చెప్పాలనుకుంటుంది. ఏంటంటే, మేము అన్ని రకాలుగా ఈ కేసుకు సంబంధించి ఏం విచారణ జరుగుతుందో, ఏ ఏ కోణాల్లో విచారణ చేస్తున్నారో, ఎన్ని అనుమానాలు వస్తున్నాయో మీకు ప్రతిరోజు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. బట్ కొంతమంది మాత్రం ఆర్టీవీ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని తప్పుబట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏదో గొప్ప వాళ్ళలాగా, వాళ్ళకంతా తెలిసినట్లుగా డైరెక్ట్గా మేము చెప్తున్నటువంటి వార్తలన్నీ తప్పట, వాళ్ళు మాత్రం చాలా సింపుల్గా తేల్చేశారు ఇది డిప్రెషన్ అని చెప్పి అక్కడ నీతి సూక్తులు వల్లిస్తున్నారు. బట్ పోలీసులే డైరెక్ట్గా చెప్తున్నారు 11 రోజులైంది ఇప్పటి వరకు కారణం తెలియలేదు అని చెప్పి. కానీ కొంతమంది మాత్రం డిప్రెషనే కారణం అని చెప్పేసి పాఠాలు వల్ల వేస్తున్నారు. విజయారెడ్డి కేసుకు సంబంధించి ఆర్టీవీతో ఇప్పుడు జీఆర్పీ సిఐ సాయి ఈశ్వర్ గౌడ్ ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. విజయారెడ్డి డిప్రెషన్తోనే ప్రాణాలు కోల్పోయారని మేము చెప్పలేదు అంటున్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, విజయ ఫోన్ ల్యాప్టాప్ను ఫోరెన్సిక్ పంపించామని, ఆ డీటెయిల్స్ కోసం వెయిట్ చేస్తున్నామని, మరొక 4 రోజుల్లో ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉంది అంటూ సాయి ఈశ్వర్ అంటున్నారు. మేము ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దంటూ కూడా సాయి ఈశ్వర్ చెప్తున్నారు. సో ఆర్టీవీ ఈస్ ట్రయింగ్ టు డూ దట్. మేము ఎక్కడా కూడా చాలా క్లియర్గా ఎన్ని కోణాల్లో వీలైతే అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నాం. విచారణ ఎన్ని కోణాల్లో జరుగుతుందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఆ తల్లికి ఆ పిల్లలకి న్యాయం జరగడం కోసం ఆర్టీవీ కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మా వంతుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం, మా బాధ్యత మేము నిర్వహిస్తున్నాం. కానీ దులిపేసుకుందాం అన్నటువంటి కోణంలో కొంతమంది తప్పుడు కథనాలను వండి వారుస్తున్నారు. మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా తప్పుపడుతున్నారు. మేము ఎంత శ్రమ చేస్తున్నామో ఆ శ్రమని తప్పుపడుతున్నారు. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు డిప్రెషన్ ఈజ్ నాట్ ద రీజన్. మేము ఎక్కడ కన్ఫర్మ్ చేయలేదని చెప్తున్నారు చాలా క్లియర్గా. అండ్ దీనికి సంబంధించి విచారణ జరుగుతోందని, ఆ ల్యాప్టాప్ ఫోన్స్ అన్నీ కూడా మేము డేటాను తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఇంకేదైనా కారణం అయి ఉండే అవకాశం కూడా ఉంది. మేము ఎక్కడ కన్ఫర్మ్ చేయలేదు అంటున్నారు. సో ఈలోగా ఇది కేవలం ప్రెషర్తోనే, డిప్రెషన్తోనే ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళు ఇలా చేశారు అని చెప్పేసి కొంతమంది ప్రచారం చేసే ప్రయత్నం, ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసుకి ఒక తప్పుడు ఫినిషింగ్ ఇచ్చే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. వాళ్ళ ప్రాణాలకు న్యాయం జరగకుండా అడ్డుకునే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు.